హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వచ్చి, దర్శన్ నీ మనసులో ఉన్న ప్రేమని శరణ్య ముందు బయట పెట్టు అని చెప్పడంతో ఇంకా దర్శన్ ఆనంద భైరవి ఇచ్చిన మోటివేషన్కి ఎక్కడ శరణ్య ఉంది అని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇదంతా దొంగచాటుగా చూస్తున్న అనన్య అండ్ కాంచన మాత్రం జలస్తో రగిలిపోతూ ఉంటారు. అమ్మీ, ఇప్పుడు గనక ఆ దర్శన్ శరణ్యకి తన మనసులో మాట చెప్తే వాళ్ళిద్దరూ కలిసిపోతారు. అప్పుడు ఈ ఇంటికి త్వరలోనే వారసుడు వచ్చేస్తాడు. నీకంటే ఆ శరణ్య అన్నిట్లో ముందుంటుంది అని అంటుంది. లేదమ్మా, ఈ ఇంటికి వారసుని ఇవ్వాలంటే అది కేవలం నేను మాత్రమే ఇవ్వాలి. అప్పటి వరకు ఆ శరణ్య పోతే పైకి పోవాలి, లేకపోతే ఆ దర్శన్ గాడైనా పైకి పోవాలి. రా, మనం దర్శన్ని ఫాలో అవుతూ వెళ్దాం. ఖచ్చితంగా దర్శన్ ఎక్కడున్నాడో తెలుస్తుంది అని చెప్పి ఇంకా అలా దర్శన్ని ఫాలో అవుతూ వెళ్తే దర్శన్ ఏమో ఇంకా తోటకి వెళ్తాడు, లైక్ పొలానికి వెళ్తాడు. శరణ్య అక్కడే పొలంలో ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఏమండి, మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా వచ్చాను. అవును, నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగేసరికి నేను పొలాన్ని చూసి చాలా రోజులైంది, అందుకే పొలంలో అసలు ఏం చేస్తుంటారు, ఎలాంటి పంటలు వేస్తారు అనే విషయాల్ని తెలుసుకోవడానికి వచ్చానండి అని అంటుంది. ఓ అవునా, సరే, అమ్మ చెప్పమంది, ఎలా చెప్పాలి అని అలా ఇంకా మొత్తం చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే అక్కడ చామంతి పూలు కనబడతాయి. ఇంకా వెంటనే స్టెమ్తో సహా చామంతి పూలను తీసి అలా ఇంకా శరణ్యకి ఇవ్వడానికి బయలుదేరుతూ ఉంటాడనమాట దర్శన్. ఇదిగో ఏంటివి అని అడుగుతాడు. చామంతి అని అంటుంది. వెంటనే అక్కడ పొలంలో పనిచేసే ఒక పనావిడ, చామంతినా, చామంతి సీరియల్ అంటే మాకు చాలా ఇష్టం అని అంటారు. వెంటనే నవ్వుకుంటూ, అయ్యో, మేము చెప్పేది చామంతి సీరియల్ గురించి కాదు, చామంతి పువ్వుల గురించి, ఆ పువ్వుల్లో ఉన్న నా ప్రేమ గురించి అని అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట పాపం దర్శన్. ఇంకా ఇద్దరు కలిసి అలా వెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంలో ఒక పెద్ద బురద వస్తుంది. ఇంకా బురదలో అనుకోకుండా పడిపోతాడనమాట దర్శన్. ఇంకా దర్శన్కి హెల్ప్ చేయాలి అనుకున్న శరణ్య కూడా అదే బురదలో పడిపోవడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట ఇద్దరు. అయ్యో, ఇదేంటండి ఇలా జరిగింది, మనం వెంటనే వెళ్ళి క్లీన్ చేసుకోవాలి అని క్లీన్ చేసుకోవడానికి అలా పంప్ దగ్గరికి వెళ్తారు దర్శన్ అండ్ శరణ్య. ఇదంతా గమనించిన అనన్య కావాలనే షార్ట్ సర్క్యూట్ అయ్యేలా, టచ్ చేయగానే ఆ మోటార్ షాక్ కొట్టేలా, స్విచ్ అనేది షాక్ కొట్టేలా మొత్తం కరెంటుతో అరేంజ్ చేస్తుంది. అరేంజ్ చేసి వైర్లన్నీ తన మెళ్ళో వేసుకొని అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇంకా దర్శన్ కరెక్ట్గా అలా ఆ స్విచ్ని టచ్ చేసేసరికి అక్కడ ఎలాంటి షాక్ అయితే ఉండదన్నమాట. ఒక్కసారిగా ఇంకా దూరం నుండి చూస్తున్న అనన్య షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇక్కడ ఎలాంటి షాక్ లేదు, ఉంటుందనుకున్నానే అని అలా ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరు వాళ్ళు క్లీన్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ అక్కడికి వెళ్తుంది. వైర్లన్నీ బాగానే పెట్టానా అని ఆలోచిస్తూ ఉంటే, అమ్మీ, నువ్వు ఈ వైర్ పట్టుకో, నేను చూస్తాను అని చెప్పి ఇంకా అలా తను చూసేసరికి ఒక్కసారిగా షాక్ కొడుతుంది కాంచనాకి. కాంచనాని పట్టుకున్న అనన్యకు కూడా పిచ్చ షాక్ కొడుతుంది. ఇద్దరు అలా షాక్లో ఉండిపోతారు. అదే టైంకి వాళ్ళపై కర్రతో గట్టిగా కొడుతుంది ఆనందభైరవి. ఇంకా అలా ఆనందభైరవి కొట్టేసరికి ఒక్కసారిగా పడిపోతారు అనన్య అండ్ కాంచన. ఏంటి, ఏం చేస్తున్నారు? ఓ, నేను ఎలా వచ్చానన్నా, మీ కోతి మొహాలిద్దరూ ఎక్కడికో వెళ్ళడం చూసి డౌట్ వచ్చింది, అందుకే వచ్చాను. అయినా యానిమల్స్తో పోల్చడానికి కూడా బాగోదులే, మీరు వాటికంటే ఘోరంగా ఉంటారు కదా, పాపం మళ్ళీ అవి ఫీల్ అవుతాయి, అవి ఫీల్ అయితే బాగోదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకో, ఈసారి కర్రతో కొట్టి కాపాడాను, నెక్స్ట్ టైము ఇంకా దగ్గరికి తోస్తాను, అప్పుడేం జరుగుతుందో తెలుసు కదా, ఇలాంటి ప్లాన్లు వేయొద్దు అని చెప్పి గట్టిగా చెప్తుంది ఆనందభైరవి. ఇంకా అలా శరణ్య దర్శన్ ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే అదే టైంలో శరణ్య కింద పడిపోతుంటే దర్శన్ ఒక్కసారిగా శరణ్యని పట్టుకుంటారు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. ఐ లవ్ యూ అని చెప్తాడు దర్శన్. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అంటుంది. అవును, నేను తప్పుగా ఏం మాట్లాడాను, నా మనసులో ఉన్నదే కదా చెప్పాను. ఐ లవ్ యూ శరణ్య,
ఈ మాట చెప్పడానికే నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను. కానీ సమయం ఇప్పుడు దొరికింది. ఇకపై నిన్ను కోప్పడకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. నేను కోరుకునేది అదే. నాకు నిజంగా నీలాంటి భార్య దొరకడం నేను చాలా అదృష్టవంతుణ్ణి అని పాపం శరణ్యకి ఐ లవ్ యూ చెప్తాడు దర్శన్. ఇంకా శరణ్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం చూసి అనన్య కాంచన జలస్గా ఫీల్ అవుతారు. ఆనంద భైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఆనంద భైరవి వాళ్ళ అమ్మగారు సీతమ్మ ఇంకా పల్లెటూరికి రీచ్ అవుతారు. ఆనంద భైరవి ఎక్కడ ఉన్నారో ఆనంద భైరవితో నేను మాట్లాడాలి, నేనే తన అమ్మనని ఖచ్చితంగా చెప్పాలి అని ఇంక పాపం అలా బయలుదేరుతూ వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఒక చోట కళ్ళు తిరిగి పడిపోతారు. ఇదేంటి, ఎవరివిడ కళ్ళు తిరిగి పడిపోయారేంటి అని చెప్పి ఒకరు వచ్చి చూసేసరికి ఇంక తన బ్యాగ్లో ఆనంద భైరవి స్కెచ్ దొరుకుతుంది. ఆనందమ్మ గారు కదా, ఆనందమ్మ గారు తరపేమో తీసుకెళ్ళాలి అని చెప్పి ఇంకా ఆవిడ్ని ఆనంద భైరవికి ఫోన్ చేస్తారు. హలో, మీకు సంబంధించిన వాళ్ళెవరో పడిపోయారమ్మగారు, ఇక్కడికి తీసుకురావాలంటే చాలా టైం పట్టేలా ఉంది, కాబట్టి ఒకసారి మీరే వచ్చి చూడండి అని అంటారు. ఏంటి, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ బయలుదేరుతుందనమాట ఆనంద భైరవి కారులో. వెళ్ళి ఇంకా ప్లేస్కి మొత్తం చూస్తూ ఉంటుంది. అసలు ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ చూసేసరికి అక్కడ క్లియర్గా సీతమ్మ ఉంటుంది. సీతమ్మ, నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, అమ్మ నేను మీ అమ్మనమ్మ, ఇదిగో మీరు ఒక ఫోటో పంపించారు కదా, ఫోటో గీసే అతన్ని చిన్నప్పటి ఫోటో చూసి మళ్ళీ ఇది చూస్తే మీరేనని అర్థమైంది. చిన్నప్పుడు నేను కోల్పోయినా నా కన్న కూతురివి నువ్వేనని అర్థమైందమ్మా అని అంటారు సీతమ్మ. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతారు. ఇంకలా సీతమ్మ వైపు చూస్తూ, అంటే మీరేనా మా అమ్మ అని పాపం హక్ చేసుకుంటుందనమాట. అలా ఆనంద భైరవి సీతమ్మని ఇంకలా ఆనంద భైరవి సీతమ్మని తన ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకొచ్చి అక్క అని చెప్పి వాళ్ళనైతే పిలుస్తూ ఉంటుంది. ఇంకా పిలిచి, అక్క తను ఎవరో కాదక్క, నా కన్న తల్లక్క, కానీ ఈ విషయం ఆ దేవుడు మాకు ఇప్పుడు తెలిసేలా చేశాడు అని ఇంకా అలా పాపం చూస్తూ ఉంటారనమాట ఆనంద భైరవి. అదంతా చూస్తూ లీలావతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆనంద, ఎన్ని రోజులు నువ్వు అనాథవని అందరూ అనుకున్నారు, కానీ ఇప్పుడు నీకంటూ ఒక అమ్మ ఉన్నారు, నీకంటూ ఒక కుటుంబం ఉన్నారు అనేసరికి, అక్క కుటుంబం అని వేరు చేసి మాట్లాడద్దు, మనందరిది ఒకే కుటుంబం, మనది ఉమ్మడి కుటుంబం అని అందరినీ హక్ చేసుకుంటారు. ఇంకదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సీతమ్మ. నా కూతురు నా నుండి చిన్నప్పుడు తప్పిపోయినా తనకి బంగారం లాంటి ఇల్లు దొరికింది, నిజంగా తను చాలా అంటే చాలా అదృష్టవంతురాలు అని ఇంకా అలా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడుతూ ఉంటారు సీతమ్మ. అత్తయ్య గారు, అమ్మమ్మ గారు, ఇంకందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం, ఈ సంక్రాంతిని ఎంతో చక్కగా సాంప్రదాయబద్ధంగా సెలబ్రేట్ చేసుకుందామని ఇంకందరూ కలిసి హ్యాపీగా సంక్రాంతిని అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి డిసైడ్ అవుతారు. ఇంకా వెంటనే లీలావతి దామినితో, దామిని వెళ్ళమ్మా, బయటికి వెళ్ళి నువ్వు అన్నయ్య అందరూ కలిసి వెళ్ళి భోగి మంటలకి కట్టెలు తీసుకురండి అని అంటారు. ఏంటి, నేను ఎవరు, ఈ ఇంటి యువరాణిని, అలాంటిది నేనెందుకు వెళ్ళి తీసుకొస్తాను అని అంటుంది. అలా కాదు, కొన్ని విషయాల్లో మనమే ముందుకు పోవాలి, నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, వెళ్ళమ్మా అని అనేసరికి, అన్ని పనులు నాకే చెప్పాలని డిసైడ్ అయ్యాక నేను మాత్రం ఏం చేస్తాను, సరే వెళ్తాను అని ఇంకా అలా లోపలికి వెళ్తుందనమాట. బయటికి వెళ్తుంది దామిని. వెళ్ళగానే అనన్య సెట్ చేసిన సుందర్ అనే ఒక వ్యక్తి కనబడతాడు. అతను అలా ఇంకా డాష్ ఇస్తాడనమాట దామినికి. హేయ్ రాస్కెల్, కనిపించట్లేదా అని అంటారు. వావ్, వాట్ ఏ బ్యూటీ, దేవకన్యలు స్వర్గంలో అంటారు, మీ దగ్గర కూడా ఉన్నారా అని అనేసరికి ఒక్కసారిగా ఫ్లాట్ అవుతుందనమాట దామిని. మీరు మరీ నన్ను పొగుడుతున్నారు అని అంటుంది. లేదు నేను నిజమే చెప్తున్నాను అని అనన్య సెట్ చేసిన సుందర్ అనే ఒక
వెధవతో ఇంకా దామినికి పెళ్లి చేయాలి అని అనన్య వేసిన ప్లాన్లో దామిని చిక్కుకోబోతుంది. ఇంకలా అతను బాగా పొగుడుతూ ఉంటే దామిని ఏమో అవును మీరెవరు, ఏం చేస్తూ ఉంటారో అని అడుగుతుంది. "ఆ, నేనా, నా పేరు సుందర్. నేను ఎంతో కోట్లు కోట్లు కోట్ల డబ్బులున్నాయి, అవన్నీ ఏం చేసుకోవాలో తెలియకే చాలా బాధపడుతూ ఉంటాను" అని ఇంకా కావాలనే మాట్లాడుతూ ఇంకా దామినినైతే ఇంకా తన ట్రాప్లో పడేయాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడనమాట సుందర్. ఇంకా దామిని అతనితో మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చేసి, "అమ్మా, ఇదిగో నువ్వు తీసుకురమ్మన్నావు కదా స్టిక్స్, అవన్నీ నేను తీసుకొచ్చేసాను" అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా వాటినైతే తీసుకొస్తాడు. తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి భోగి, సంక్రాంతి అన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సీతమ్మని కూడా అందరూ మర్యాదిస్తూ ఉంటే అనన్య చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఈ ఆనంద భైరవి అనాథ అని ఓ దామిని అన్నప్పుడు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఆవిడేమో అనాథ కాకుండా ఇలా అయిపోయింది. ఖచ్చితంగా ఎలా అయినా ఆనంద భైరవి మా గుండెల్లో చిచ్చు పెట్టాల్సిందే అని అనుకుంటుంది. "అమ్మీ, నువ్వు చిచ్చు తర్వాత పెడదు కానీ ముందైతే సైలెంట్గా ఉండు. ఎందుకంటే ఇక్కడ మీ అత్తయ్య గారు ఉంటారు. ఆవిడ ఒక్కసారి నీ మాటలు వినిందనుకో, ఆవిడ చాలు మన ఇద్దరిని చంపేయడానికి" అని ఇంకా అందరూ కలిసి సంతోషంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నట్టే నటిస్తూ ఇంకా అనన్య వాళ్ళు కూడా వాళ్ళతో పాటే అయిపోతారనమాట. మామూలుగా మింగిల్ అయిపోతారు. అలా హ్యాపీగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకొని సిటీకి తిరిగి వస్తారు. అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి. అయితే దామినికి ఒక మంచి పెళ్లి సంబంధం చూద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదమ్మా అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. "ఓ, అలాగా ఆనంద, ఏం పర్లేదులేమ్మా, అయినా ఇప్పుడు తొందరేముంది, తనకి తర్వాతే పెళ్లి చేసుకోవచ్చులే" అని చెప్పి ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడుకుంటుంటే అదే టైంకి ఆనందభైరవి వాళ్ళ ఇంటికి ఒక కులగురువు వస్తారు. ఇంకా కులగురువుని చూసి లీలావతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. "గురూజీ, మీరిలా వచ్చారా, రండి రండి" అని చెప్పి ఇంకా కూర్చోపెడుతుంది. "ఈయన ఎవరత్తయ్య గారు" అని అడుగుతారు. "ఈయన మా కులగురువు, మాకు ఎంతో ముఖ్యమైన సలహాలని ఇస్తూ ఉంటారు" అని అంటారు. "ఓ, నమస్కారం" అని చెప్పి అందరూ వచ్చి నమస్కారం పెడతారు. ఇంకా అలా అందరూ నమస్కారం పెట్టేసరికి చూస్తూ ఉంటారనమాట అనన్య. "ఇదెవరు, నాకు తెలీదే, కొత్త క్యారెక్టరా" అని అలా చూస్తూ ఉంటుంది. "అమ్మ లీలావతి, నీ ఇల్లు ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది, కానీ కొన్ని దుష్టగ్రహాల వల్ల నీ ఇంటికి ముప్పు వాటిల్లుతుంది" అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లీలావతి. "మీరేం మాట్లాడుతున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు" అని అంటారు. "అవును, నీకు ఆ దుష్టశక్తి ఎవరో, నీ పక్కనే తిరుగుతూ నిన్ను ఎంత మోసం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా తెలియజేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఈ నీళ్ళల్లో పసుపు వేస్తాను. ఎవరు తాకితే ఆ నీళ్లు ఎర్రగా మారుతాయో వాళ్ళే నిన్ను పట్టి పీడిస్తున్న దృష్టగ్రహాలు" అని అంటారు. "స్వామి, మీరిలా చెప్తుంటే నాకు చాలా భయంగా ఉంది స్వామి." "సరే, మీరు చెప్పినట్టే చేద్దామని" ఇంకా అలా అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ ప్లేట్లో వాటర్ పెడతారు. కానీ ఎవ్వరికి రెడ్గా అవ్వదు. ఒక్క అనన్య పెడితే మాత్రం రెడ్గా అవుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. "ఇదేంటి అంటే, ఇది కావాలని ఆ ఆనందభైరవి చేసిన కుట్ర, లేకపోతే ఇది నిజంగా జరిగిందా" అని అలా షాక్లో ఉండిపోతుందన్నమాట అనన్య. ఇంకా లీలావతి వైపు చూస్తూ ఉంటారా స్వామీజీ, కులగురూజీ. చూసి, "ఏంటి అలా చూస్తున్నారు, మీరు చెప్పింది నిజమేనా? అనన్య వల్ల నాకు ముప్ప? మరి మా నాన్న నాకు కల్లో కనబడి అనన్య మంచిదని చెప్పారు" అని అంటుంది లీలావతి. "అదంతా నీ భ్రమ, నాటకం. ఈ అనన్య వచ్చినప్పటి నుండే మీ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తనని వీలైనంత త్వరగా ఈ ఇంటి నుండి పంపించేయండి. అప్పుడు కానీ మీకు మంచిది అవ్వదు. కావాలంటే మీరు ఎవరినైనా అడగచ్చు, నేను చెప్పిందే చెప్తారు" అని ఇంకా కులగురు అక్కడి నుండి వెళ్ళిపోతారు. "ఆనంద, నాకేమీ అర్థం కావట్లేదు. అనన్య నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది, కానీ ఇప్పుడు కులగురువు గారేమో ఇలా అంటున్నారు. ఆయన చెప్పింది ఎప్పుడు పొల్లుపోదు కదా, నిజాలే చెప్తారు కదా" అని అంటారు. "అక్క, నేను చెప్పేది కూడా అదే అక్క. ఆయన ఎప్పుడు నిజాలే చెప్తారు. నేను కూడా నీ విషయంలో ఎప్పుడు నిజాలే చెప్తాను.
కానీ నువ్వు మాత్రం ఈ విషయంలో నన్ను నమ్మటం లేదు. ఆ రోజు అనన్య కావాలనే ఇలా చేసింది అని మీ నాన్నగారిగా వాయిస్ మార్చి మాట్లాడింది అంటే నువ్వు నమ్ముతావా అని అంటారు. ఆనంద, ఏం మాట్లాడుతున్నావు? లేదు, తను అలా చేయదు అనేసరికి వీడియో చూపిస్తారు. ఇంకా క్లియర్గా ఆనంద భైరవి లీలావతికి వీడియో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వాయిస్ మార్చి మాట్లాడడం అండ్ డాక్టర్తో కూడా తను ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని తను కావాలనే మీకోసం అబార్షన్ చేయించుకుంది అనే విషయాల్ని తెలుసుకోవడంతో లీలావతి చాలా కోపంగా అనన్య వైపు చూస్తూ, ఛీ పాపాత్మురాలా, నీ వల్ల నేను అందరినీ అపార్థం చేసుకున్నాను. ఇంకొకసారి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు, పోవే బయటికి అని ఇంక తన్ని గెంటేస్తూ ఉంటారు. అప్పుడు ప్రీతి ఆనందభైరవి అనన్య దగ్గరికి వచ్చి, చెప్పాను కదా ఖచ్చితంగా నిన్ను బయటికి గెంటేస్తామని, ఇప్పుడు అదే జరుగుతుంది అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.